ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లై చేశారో ఒకసారి మన వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. చాలా అప్డేట్స్ వస్తున్నాయి, అవి మీరు యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అయితే ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను క్లియర్గా చెప్పాను ఎట్లా ప్రాసెస్ అని చెప్పేసి. డిస్కౌంటెడ్ ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ నాకు వాట్సాప్ చేయండి. కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదు, ఫుల్ షేడింగ్ బిజీలో ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ ఫస్ట్ లోపల మొత్తం క్లియర్ కట్గా ఉంటుంది, 100% కంటెంట్ ఉంటుంది దాంట్లో, రైట్. ఇంకేం పెండింగ్ వీడియోస్ లేకుండా అన్నీ క్లియర్ కట్గా ఉంటాయి అనమాట. అంటే ఇంకా ఫస్ట్ నుంచి మనది ఒక టర్నింగ్ పాయింట్ అనుకోండి ఇక మీరు. ఓకే, మొత్తం ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, అప్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా టెన్షన్ పడకండి, రైట్. సరే, ఇంకా వచ్చేసినాక కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం క్వశ్చన్స్. పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద షాడో ఆఫ్ ఏంటది, ద షాడో ఆఫ్ క్లియర్ ఉందా, షాడో ఆఫ్ ఇది టవరా ఆఫ్ హైట్ 25√3. ఎస్, ద షాడో ఆఫ్ టవర్ ఈస్ 25√3 అంట. అంటే ఒక టవర్ యొక్క ఎత్తు ఎంత ఉందమ్మా, 25√3 ఉందంట, రైట్. is found to be 1500 meters longer than the sun of 11 changes to 60 degrees to x degrees. Find the measure of x అంట. ఓకే, ఏం లేదు, ఒక టవర్ ఉంది, ఎంత ఎత్తు ఉందంట, జాగ్రత్తగా అండి. టవర్ యొక్క ఎత్తు ఎంత ఉందమ్మా, 25√3 ఉందంట. టవర్ యొక్క ఎత్తు, డోంట్ కన్ఫ్యూజ్, ఓకే, ట్రిగోనోమెట్రీ స్టోరీ. ఇది 25√3 ఉంది, 25√3 ఇది టవర్ ఎత్తు. అయితే సన్ ఏం చేస్తున్నట్టు అంటే ఎక్స్ డిగ్రీస్ నుంచి, అది 60 డిగ్రీస్ నుంచి ఎక్స్ డిగ్రీస్కి చేంజ్ అవుతుందంట. ఇక్కడ కదా సన్, ఇక్కడ కదా చేంజ్ అయ్యింది సన్, ఇక్కడ ఎక్కడ అనుకోండి. అంటే ఇప్పుడు ఊర్ధ్వకోణం కాదు, నిమ్నకోణం అన్నట్టు యాక్చువల్లీ. అయితే కాకపోతుందంటే ఆ షాడో ఎక్కడ పడుతుంది. ఇప్పుడు ఈ టవర్ ఉంది, ఈ టవర్ యొక్క షాడో ఎక్కడ వస్తుంది చెప్పండి, క్లియర్ చెప్పండి నాకు. టవర్ యొక్క షాడో ఎక్కడ రావాలి, కిందికి రావాలి కదా, ఆఫ్ కోర్స్ ఇట్లా కిందికి రావాలి. కాకపోతే ఆ షాడో ఎంత పెరిగిందంట, అక్కడ జాగ్రత్త వినండి. షాడో ఎంత పెరిగిందంట అంటే ఫస్ట్ ఏమో 60 డిగ్రీస్ ఉందంట. అంటే దానికి మనం నిమ్నకోణం చూడకుండా, అది ఐ మీన్ ఇక్కడ నుంచి ఊర్ధ్వకోణం కాకుండా నిమ్నకోణం నుంచి వెళ్ళిపోతుంది కాన్సెప్ట్. అక్కడ నుంచి చూడాలి యాక్చువల్లీ, మనం కింద నుంచి చూసినదే కదా. గుర్తుకుందా స్టోరీ, డోంట్ కన్ఫ్యూజ్. ఇట్లా ఉన్నప్పుడు జాగ్రత్త, ఇక్కడ ఎంత కోణం ఉంటే ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ ఇది ఎంత కోణం ఉంటుంది కదా, ఊర్ధ్వకోణం నిమ్నకోణం అని చెప్పేసి. గుర్తుకుందా, మర్చిపోయారా? డోంట్ కన్ఫ్యూజ్, బేసిక్ లెవెల్లో మర్చిపోకండి, బేసిక్స్ మర్చిపోకండి. సరే ఓకే, ముందైతే నేను ఏమంటున్నానంటే సమ్ ఫస్ట్ ఎంత 60 డిగ్రీ చేస్తున్నట్ట, రైట్. జాగ్రత్తగా ఉండాలి, 60 డిగ్రీస్ కోణం చేస్తున్నట్ట. ఎక్కడి నుంచి చేస్తుంది, సూర్యుడు చేస్తాడులే. అప్పుడు దాని యొక్క నీడ మనకు తెలియదు, దాని టవర్ యొక్క ఇది తెలియదు మనకి, నీడ తెలియదు. కాకపోతే అక్కడ ఏమంటుందంటే ఇది కాస్త కొంచెం ఎక్స్ డిగ్రీస్కి మారింది అనుకోండి. ఎట్లంటే ఎక్స్ డిగ్రీకి మారాలట. ఇప్పుడు ఎంత ఉంది, 60 ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ డిగ్రీస్కి మారిందంట. ఎవరు, సన్. అట్లా మారేసరికి ఏంటంట టవర్ యొక్క నీడ ఉంది, ఈ నీడ అయితే ఎక్స్ మనకి తెలియదు, అది కాస్త ఎక్కువ. తెలుగులో క్లియర్ రాసుకుంటే తెలుగులో 50 మీటర్లు ఎక్కువ, 50 మీటర్లకు ఏర్పడలేదు, 50 మీటర్లు ఎక్కువగా చూపిస్తున్నాను. ఎక్కువ అనేది కనెక్షన్ గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే డోంట్ కన్ఫ్యూజ్. 50 మీటర్స్. అచ్చా, ఇప్పుడు 6 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకు తెలియదు, కానీ ఎక్స్ డిగ్రీస్ కోణం పెరగగానే ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, మనం కింద నుంచి చూస్తే ఎక్స్ డిగ్రీ చూస్తే 50 మీటర్స్ ఎక్కువ వచ్చింది. ఇది నీడప్పుడు తను ఏమంటాడు, అసలు క్వశ్చన్ ఏమంటాడు, ఎక్స్ ఏందన్నాడు, యాంగిల్ కావాలట. ఎదురు భుజం ఉంది, 6 డిగ్రీస్ తోటి ఈ భుజం కనుకోవచ్చు. ఈ భుజం వస్తే ఆటోమేటిక్గా 50 డిగ్రీ తీసుకొని ఎక్స్ కూడా కనుకోవచ్చు. సింపుల్ క్వశ్చన్, సింగిల్ స్టెప్ స్టోరీ. మీకు చెప్పాను, మళ్ళీ రేషియో కాన్సెప్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. సో వితౌట్ పెన్ పేపర్ కూడా చెప్పొచ్చు. గుర్తుకుందా, మర్చిపోయారా, వితౌట్ పెన్ పేపర్ కూడా చెప్పొచ్చు. చెప్పండి, ఇప్పుడు ఎక్స్ రావాలి, టక్న చెప్పండి వితౌట్ పెన్ పేపర్. 6 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ రెడీగా ఉంది, నాకు అడ్జస్టెంట్ కావాలి. ఎదురు భుజం రెడీగా ఉంది, ఆసన భుజం కావాలి, ట్యాన్ వస్తాడు, ట్యాన్ ఎంటర్ అవుతుంది. ట్యాన్ 60 ఎంత, √3, √3/1 ఎందుకన్నా మంచి ముందు బేసిక్ రోజులు కదండి. ట్యాన్ 60 తీసుకుంటా, ట్యాన్ 60 వాల్యూ ఎంతమో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 25√3/x అన్నట్టు. ట్యాన్ 60 ఎంత గుర్తుకుందా, మర్చిపోయారా, √3 = 25√3/x, రైట్. √3 పోయింది, ఎక్స్ కొన్ని అయితే చెప్పండి, అయిపోయింది 25. ఏంటి ఎక్స్, దానికి నీడ పొడవు, ఇదివరకు ఉన్నది ఎక్స్ పొడవు, దానికి 25 50 కలిపింది. అంటే ఎక్స్ ఇదివరకు ఉన్నది ఎక్స్ ఏమో, ఎక్స్ అంటే 25, ఇప్పుడు 50 కలిపింది. అంటే మొత్తం ఎంత ఇక్కడికి ఎస్ 75 అన్నట్టు. ఎక్స్ ఎంత వచ్చింది, 25 వచ్చింది, డోంట్ కన్ఫ్యూజ్, ఎక్స్ 25 వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి చెప్పండి, ఎక్స్ డిగ్రీస్ కావాలి, అంటే కోణం కావాలి. కోణం కావాలంటే మళ్ళీ మొత్తం అడ్జస్టెంట్ సైడ్ ఇక్కడ నుంచి దాకా వస్తుంది. అంటే 25 + 50 అంతా 75 వస్తుంది. అంటే ఆసన్న భుజం 70 వస్తుంది, 75 వస్తుంది. ఎదురు భుజం మాత్రం 25√3 వస్తుంది. మరి tan x డిగ్రీస్ అంటే అయిపోతుంది కదా, tan x డిగ్రీస్ కమా
tan x degrees is equal to ఎదురుభుజం ఎంత మళ్ళీ సేమ్ 25√3 బై కింద మాత్రం 25 + 50 వస్తుంది 75 వస్తుంది. అంటే ఇక లాజికల్ ఆలోచించండి, డోంట్ కన్ఫ్యూజ్. ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్ ఉంది 25 75 ఎందుకు ఏంటంటే 25 + 50 యాడ్ అయింది. అసలు 25 ఎట్లా వచ్చింది అంటే tan 60 నుంచి, tan 60 వాల్యూ √3 కాబట్టి సరిపోయింది. అంటే ఇంకా బాగా ఆలోచించండి మీరు క్లియర్గా, రైట్. 25 1s 25 3s ఎస్ √3/3 అని వస్తుంది. √3/3 అంటే ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ వాట్, సింపుల్ చెప్పాలంటే tan 45 కాదు 1/3 అనగానే మనకు ఆన్సర్ చెప్పండి కష్టం అవుతుంది కదా. √3/3 అంటే మనకు tan 30 అంటే 1/√3 తెలుసు. అండ్ tan ఇంకేమొచ్చాడు 45 అంటే 1, tan 45 1, 75 అంటే చెప్పనీకి రాదు, చెప్పొచ్చులే A + B లాగా. కానీ ఇక్కడ చూడగానే మనకు ఆప్షన్ చెప్పనీకి వస్తలేదు. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి tan 30 అంటే 1/√3 కదా. అంటే ఈ అంటే ఆ రేషియో కాన్సెప్ట్ ఉండే విలువలు ఎప్పుడైనా కూడా బయలులో √3 ఉంటాయి. నిజానికి కింద √3 ఉండకుండా మనం పైకి తీసుకెళ్తాం, కానీ ఇక్కడ మనం దాన్ని √3లోకి కన్వర్ట్ చేసుకుని చూద్దాం ఒకసారి. అంటే √3ని కిందికి రావాలంటే నేను ఏం చేస్తాను, √3/√3 చేసినాం అనుకో, డోంట్ కన్ఫ్యూజ్. √3/√3 అంటే పైన వస్తుంది మనం, డోంట్ కన్ఫ్యూజ్. 3/3 ఎస్ 1/√3. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. √3/3 రాగానే ఆన్సర్ లేదనుకుంటాం, 75 ఏదో 30 కాదు 60 కాదు మ్యాచ్ అవుతుంది అని చెప్పి 75 టక్న అయిపోస్తాం. కాదు 75 కాదు, ఇది √3/3 అంటే ద మీనింగ్ 1/√3 అన్నట్టు. ఆ లెవెల్ ఆలోచించండి. సో ఆన్సర్ ఏంటి, 1/√3 ఎప్పుడు వస్తే tan x = tan 60 అన్నట్టు, tan 30 సారీ tan 30 అన్నట్టు కదా. tan x = tan 30 సరిపోయింది. సో సరిపోయింది ఆన్సర్. x = ఎంత 30 degrees అయిపోయింది. సింపుల్, మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ యాజ్ కాంప్లికేటెడ్. దిస్ ఇస్ అ పర్సెప్షన్, రైట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. సూర్యుడు ఇక్కడ ఉంటాడు, అక్కడ నుంచి కాకుండా మన కింద నుంచి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎన్ని డిగ్రీస్ ఇక్కడ 60 degrees తీసుకున్నాడు, తర్వాత x degrees అన్నాడు. ఇక బాధలు పడ్డాడు, మొత్తం అయితే ఆన్సర్ వచ్చేసింది, రైట్. ఇక్కడ తెలుగులో మాత్రం ఇది సూర్యుని గమనం తర్వాత పొడవు, దాని యొక్క నీడ పొడవు 50 మీటర్లు అదనంగా పెరిగాను అని రాసుకున్నాడు అక్కడ. క్లియర్, ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్. తెలుగులో మిస్టేక్ ఉంటే. ఓకే, ఏదో అర్థమైంది అనుకుంటా. √3/3 అని. ఇంకా రేషియో కాన్సెప్ట్ టక్న అయిపోవచ్చు కదా మనం, ఇది బేసిక్ లెవెల్ కదా. రేషియో కాన్సెప్ట్ చెప్పండి, చాలా సింపుల్, ఇది మీకు అర్థం కావడానికి. రేషియో కాన్సెప్ట్ టక్న అయిపోదాం. రెడీ, ఆపోజిట్ సైడ్ రావాలి, రెడీగా ఉంది, అటు సైడ్ కావాలి. ఇదంతో 60 degreesతో. tan 60 వాల్యూ ఎంత, కమా tan 60 వాల్యూ, డోంట్ కన్ఫ్యూజ్. tan 60 అనగానే √3/1 అనగానే √3/1 అంటే ఆపోజిట్లో √3 ఉంది, అంటే √3 అంటే ఎంత ఆపోజిట్ అంటే √3 వాల్యూ ఎంత 25√3. 1 పార్ట్ వాల్యూ కింద అవుతుంది, ఇది √3 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్ అవుతుంది. సో 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 25 అవుతుంది, సరిపోయింది, టక్కున అయిపోవచ్చు. ఇది 25 అయితే +50 మొత్తం 75 ఉన్నట్టు కదా. మళ్ళీ x డిగ్రీ తీసుకున్నాం, కానీ x డిగ్రీ తీసుకుని కూడా జాగ్రత్తగా ఉండాలి. x డిగ్రీస్ అంటే tan x అంటే ఆపోజిట్ సైడే కదా. ఆపోజిట్ సైడ్ ఏంది మనం 25/25√3 బై కింద ఏముంది 25. మళ్ళీ ఏదో సేమ్ ఇదే కాన్సెప్ట్, మళ్ళీ ఇక్కడికి వస్తుంది మళ్ళీ సేమ్ స్టోరీ. 25/75 వస్తుంది. అదే ఇప్పుడు దేనికి ఈక్వల్ చూసుకుంటే 1/√3 వస్తుంది కాబట్టి డైరెక్ట్ 30 degrees అనిపిస్తుంది. ఏదైనా సరే లాజికల్ అయితే జనరల్ అర్థమైంది కదా. అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ చెప్తున్నా, బేసిక్ అసలు బేసిక్ లెవెల్ వీడియోస్ మిస్ అవ్వకండి. ప్రతిదీ చూడండి. నేను చెప్పాను ఆ సీక్వెన్స్ క్లియర్ చెప్పాను మీకు. అరే ఇవాళ ఆల్జీబ్రా గురించి చెప్దాం అనుకున్నాను, సరే వీల్ డిస్కస్ లాటర్. ఆల్జీబ్రా గురించి మళ్ళీ చెప్తారే, ఓకే. ఎనీవే లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడడం వెరీ ఇంట్రెస్టింగ్. 30% కెన్ ఫినిష్ ఎ జాబ్ ఇన్ 20 days. After 6 days, how many persons should leave the job so that work is completed in 26 days? The total work is completed in 20 days. Okay. అంటే మొత్తం వర్క్ 26 daysలో అయిపోవాలి, ఇది టార్గెట్, రైట్. తెలుసు 30 మంది వ్యక్తులు అంట, ఇన్ని రోజులు అనుకున్నాడు 20 రోజులు చేద్దాం అనుకున్నట్ట. సరే మంచిది, అట్లా స్టార్ట్ చేసి 6 రోజులు అయిపోయింది. 6 రోజులు అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఎందరో కొందరు వెళ్ళిపోవాలట. ఎందుకంటే మనం యాక్చువల్లీ వర్క్ ఎంత అనుకుంటే 20 days అన్నాం కదా, ఇప్పుడు 26 days కావాలి. మొత్తం పని 26 daysలో కావాలి. అంటే 26 daysలో కావాలని మనం చూస్తున్నాం, కానీ మన టార్గెట్ ఏంటి 30% 20 daysలో చేద్దాం అనుకుంటారు, అవునా కదా. 30% 20 days చేద్దాం అనుకుని అట్లా కష్టపడుతూ 6 days చేసారు. అండ్ ఇంకా 14 days మిగిలిందిగా పని. ఏంటంటుంది 30 మంది 20 రోజుల్లో పూర్తి చేస్తారు. సరే అట్లా అనుకున్నాం, 6 రోజులు చేసారు అంటే ఇంకా అదే 20 మందికి 30 మందిగా 30 మందికి ఎన్ని రోజులు ఉంటుంది మాకు క్లియర్గా 14 రోజులు ఉంటుంది. 14 రోజులు ఎందుకు ఉంటుంది అంటే 6 రోజులు చేసారు కదా. సరే కాకపోతే ఏం జరిగిందంటే ఆ పని ఇప్పుడు నాకు ఈ 14 రోజులు కాదు, ఈ మొత్తం 14 రోజుల వరకు మిగిలింది. నిజానికి మన టార్గెట్ ఏమన్నాడు, మొత్తం పని 26 రోజులు కావాలట.
ఓహో, మరి 26 రోజులు కావాలంటే 6 రోజులు అయిపోయింది కదా, 6 రోజులు అయిపోయింది. మరి 26 రోజులకు 6 రోజులు అయిపోతే ఇంకెన్ని రోజులు అవుతుందంటే ఇంక 20 రోజులు చేయాలి పని. ఏంటండి కన్ఫ్యూజ్ అవ్వకండి. 30 మందికి 14 రోజులు చేయాలా వద్దా, చేయాలి. కానీ ఇది యాక్చువల్ ఉన్న మన వర్క్, మనకున్న వర్క్ ఇది. సింగిల్ స్టెప్ ఆన్సర్, డోంట్ కన్ఫ్యూజ్. మనకున్న వర్క్ ఎంత, 30 మంది 14 రోజులు చేయాలి. కానీ ఈ పనిని ఓవరాల్ మొత్తం చూసుకుంటే 26 రోజులు చేయాలట. అంటే 26 రోజులు చేయాలంటే 6 రోజులతో కలుపుకొని ఆల్రెడీ వీళ్ళు 6 రోజులు చేసిన పని 6 రోజుల పనితో కలుపుకొని 26 రోజులు కావాలి మొత్తం పని అంటుండు. అంటే ఇంకా 26 రోజులలో చూసుకుందాం. 6 రోజులు కట్టే ఇంక 20 రోజులు ఉన్నట్టే కదా. ఓకే, అంటే 30 మంది 14 రోజులు కాదు ఇప్పుడు చేయాల్సింది. ఎంతమంది తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు చేయాలి, ఇంకా 20 రోజులు చేయాలి. ఎందుకు 20 తీసుకుంటున్నా, మొత్తం వరకు 26 అన్నాడు, మరి 6 రోజులు అయిపోయింది కదా. 6 రోజులు అయిపోతే ముందు 20 అనుకుండు. సింపుల్ ఆలోచించండి, ముందు 20 రోజులు అనుకుండు. 30 మంది స్టార్ట్ చేసారు, 6 రోజులు అయిపోయింది. అట్లా కాదు, మొత్తం వరకు 26 రోజులు కావాలండి. ఇప్పుడు అంటే 6 రోజులు కూడా కట్ చేయాల్సిందే మరి. అంటే 26 రోజులు కావాలంటే ఇంక 20 రోజులు చేయాలన్నట్టు. 14 రోజులు చేయాల్సింది ఇంక 20 రోజులు చేయాలి. బేసిక్ కాన్సెప్ట్, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. 14 ఎందుకు, 20 రోజులు అనుకున్నారు, 6 రోజులు అయిపోయింది, 14 రోజులు. కానీ 20 తీసుకుంటున్నా, 26 అంటున్నాడు. ఇప్పుడు దాంట్లో 6 అయిపోయినాయి, అయినా కూడా 20 రోజులు అయిపోయింది. 30 మంది 14 రోజులు చేస్తే ఎంతమంది 20లో చేస్తారు. అప్పుడు 30 మంది కంటే ఇప్పుడు ఎట్లా పోతే తక్కువ అయిపోతారు, ఎందుకంటే డేస్ పెరిగినాయి కదా. చూద్దాం ఎంత అయింది అనుకోండి. చూడండి ఒకసారి, 0 0 పోయింది, 2 1s 2 7s అంటే 3 7s ఎంతమ్మా, 21. ఈ 21 ఏంటి చెప్పండి, ఈ 21 అనేది ప్రజెంట్ చేయాల్సిన పని, అంతే కదా. ప్రజెంట్ చేయాల్సింది 21 మెంబర్స్ ఉంటారు రెడీగా. అదే 30 మెంబర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు 21కి వచ్చారు. అంటే ఎంతమంది పోయినట్టు, ఎంతమంది పోయారు, 9 మంది పోయారు. ఆన్సర్ 9. ఇంకేం లేదు, ఆన్సర్ వచ్చి 9 మెంబర్స్ పోయారు. 30 మంది 14 రోజులు వేయాలి, ఎంతమంది 20 రోజులు వేస్తారు, 21 మంది సరిపోతారు. అంటే 9 మంది పోయినట్టే బయటికి. బేసిక్ కాన్సెప్ట్, డోంట్ కన్ఫ్యూజ్. 9 మంది బయటకు వెళ్ళిపోయారు. అర్థమైంది అనుకుంటే ఐ హోప్. అంటే ఇది బేసిక్ లెవెల్, ప్రతి క్వశ్చన్కి ఏదైనా ఇదే లాజిక్లు ఉంటాయి, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ పోయే ముందు వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు అప్డేట్స్ వస్తుంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ వరకు మొత్తం ఆల్ వీడియోస్ కంప్లీట్గా అప్లోడ్ అయిపోతాయి. రైట్, టార్గెట్ అంతేంది, ఏ ఒక్కటి కూడా మనకు పెండింగ్ ఉండదు. మీకు అది రీజనింగ్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, అండ్ ఆప్టిట్యూడ్ కావచ్చు, ఇంకా దానికి ఏం తిరగలేదు. సో మై పర్సెప్షన్ ఈజ్ వాట్, ఇంకా 2 days ఫస్ట్ అంటే వాళ్ళు ఎంత 29th ఐ థింక్ సో ఫస్ట్ వరకు మీకు ఫస్ట్ నుంచి ఇంకా మీ న్యూ వింగ్ అన్నట్టు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే ఫస్ట్ రోజు జాయిన్ అయిపోండి ఇంకా. ఓకే, అన్నీ రెడీగా ఉంటాయి. అయితే ఎన్ని రెడీగా ఉంటే కూడా మీకు క్లియర్గా స్క్రీన్ రికార్డెడ్ పెట్టి మీకు యూట్యూబ్లో చూపిస్తాను. ఓకే, అప్పుడు ఇంకా మీకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. దట్స్ మై ఇంటెన్షన్. ఓకే, రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.